హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి సరిగ్గా మే, జూన్, జూలై, ఆగస్ట్ మేబీ ఇంకొక 4 నెలలు ఉందేమో. సో క్యాంపెయిన్ రన్ చేద్దాము, క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాము. తెలుగు వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు అస్సలు ఉండకూడదు అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీరేమంటారు? లాస్ట్ సీజన్లో తెలుగు వర్సెస్ కన్నడ ఇలాంటిది వచ్చినప్పుడు సో వీఆర్ ఇండియన్స్ అని చెప్పిన నేనే లేదు తెలుగు వాళ్ళ కోసమే ఫైట్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యానబ్బా. ఎందుకు అంటే ఇది అంటే ఇప్పుడు కన్నడ వాళ్ళనో లేకుంటే తమిళ వాళ్ళనో ఇంకొకరినో దే ఆర్ స్పీకింగ్ తెలుగు వెల్, బట్ అయినా వాళ్ళు షోలోకి వస్తే సో చాలామందికి ఇబ్బంది జరుగుతుంది, తెలుగు వాళ్ళకి అందరికి అన్యాయం జరిగిపోతుంది. మనం బాధపడుతున్నాం కాబట్టి సో మనం ఖచ్చితంగా ఫైట్ చేద్దాము. సో తెలుగు వాళ్ళకి మాత్రమే ఆ షోలో ఉండాలి, మిగిలిన వాళ్ళు ఉండకూడదు అనే ఒక ఫైట్ అయితే చేద్దాం. ఎందుకు అంటే వేరే వాళ్ళని తీసుకురావటం, వాళ్ళు గట్టిగా మాట్లాడటం, వాళ్ళు గట్టిగా ఫైట్ చేయటం, వాళ్ళు తిట్లు ఒక మాట అనడము, ఒక మాట తీసుకోవటము, అన్నిట్లో బాగా ఆరితేరిపోయిన వాళ్ళు. ఎందుకంటే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ బతికి ఇక్కడ సక్సెస్ కొట్టిన వాళ్ళు కదా. సో వాళ్ళకి అవి తీసుకోవడం అలవాటు ఉంటుంది. తిట్లు తీసుకోవటము, ఏవైతే అవి ఉంటాయి అవమానాలు, అవి తీసుకోవడం అలవాటు ఉంటుంది. తిరిగి ఒక మాట అనడం కూడా వాళ్ళకి ఈజీ ఉంటుంది. బట్ మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళం కదా, ఇదే స్టేట్లో మనది అన్న మనకు ఒక అది చిన్నది ఉంటుంది కాబట్టి సో మనం తీసుకోలేమన్నమాట. సో వాళ్ళు తీసుకోగలుగుతారు. సో అందుకని అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక మాట అంటారు, ఒక మాట అనిపించుకుంటారు. మనం అనిపించుకోవడానికి మనం ఫీల్ అవుతున్నాం. వాళ్ళ చేత అనిపించుకోవాలంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అది చూసే కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కన్నడ వాళ్ళు ఏంది మనల్ని అండవేంది, కన్నడ వాళ్ళు ఏంది మనల్ని తిట్టడం ఏంది, వాళ్ళు మన మీదకి ఎక్కడం ఏంది, మనల్ని తొక్కడం ఏంది, ఇనే ఒకటి వచ్చి దాని ద్వారా వాళ్ళ ఒక కోపం పెరిగిపోయి ఒక ద్వేషం అనేది క్రియేట్ అయిపోయి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కన్నడ వాళ్ళు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ మన బిగ్ బాస్లో ఎస్పెషల్లీ లేడీస్ని గలీజ్గా వల్గర్గా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఫ్యాన్ పేజెస్ తోటో లేకుంటే వాళ్ళ బాట్ ఛానల్స్ తోటో వాళ్ళ బాట్ అకౌంట్స్ తోటో తిట్టించే దానికంటే వేరే స్టేట్ అమ్మాయిల్ని మన స్టేట్లోకి తీసుకొచ్చి వాళ్ళని తిట్టించేటే కంటే బిగ్ బాస్లోకి మన తెలుగు అమ్మాయిని తీసుకొని లేదా మన తెలుగు అబ్బాయిని తీసుకొని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మనం కూడా బయట తిట్టుకుంటూ ఉంటే కొంచెం బెటర్ ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ సీజన్లో క్లియర్గా చూశాం కదా, వేరే స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెలుపుల దాకా దగ్గరికి వెళ్తుంటే ఎవరైతే వ్యూస్ రావట్లేదో రివ్యూస్ చెప్తుంటే వాళ్ళకి తెలియకుండానే వేరే కొంతమందికి మాత్రమే వ్యూస్ వస్తున్నాయని అండ్ ఆ కన్నడ వాళ్ళు గేమ్ ఆడితే వాళ్ళని ప్రాపర్గా పొగడలేక తెలుగు వాళ్ళని పైకి లేపలేక వాళ్ళలో ఒక మనస్తాపం చెంది అవుట్ బర్స్ట్ అయ్యి ఒక నినాదాన్ని అయితే బయటకు తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళనే గెలిపించండి అని. సో ఆ గెలిపించే ఆ మాట అనే క్రమంలో సో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరైతే పర్టికులర్ కన్నడ వాళ్ళు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారో వాళ్ళందరినీ అమ్మనా బూతులు తిట్టడము, గలీజ్గా మాట్లాడడం అనేది చూసాం మనం అమ్మాయిల్ని మరి. సో అలాంటిది అండ్ ఆ రివ్యూవర్స్కి మళ్ళీ ఈ సీజన్లో కూడా వ్యూస్ రాకపోతే మళ్ళీ ఇలాంటిది ఒకటి ఎత్తుకొని మాట్లాడితే మళ్ళీ దాంట్లో ఒక పెంటే స్టార్ట్ అవుతుంది. సో అది బిగ్ బాస్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, బిగ్ బాస్కి ఒక బజ్ క్రియేట్ అవుతుంది, జనాల్లో ఒక నానుద్దేమో. కానీ బట్ కంటెస్టెంట్స్ పరంగా అవ్వచ్చు వాళ్ళకి అది చాలా హేట్ రేట్ అయితే పెంచేది. బట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అంత పెద్దగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతుంటే సో ఆల్రెడీ వాళ్ళ మీద ఎంతో కొంత హేట్ రేట్ ఉంటుంది. వాళ్ళన్నింటినీ దాన్ని ఓవర్కమ్ చేసుకొని తెలుగు ఆడియన్స్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకుంటారు వాళ్ళు, కన్నడ వాళ్ళు కానీ లేకపోతే తమిళ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ మన దగ్గర. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మనమే మళ్ళీ తిట్టుకొని మళ్ళీ ఇలాంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో కొంతమందికి వ్యూస్ వచ్చి కొంతమందికి వ్యూస్ రాక అనవసరంగా వాళ్ళని తిట్టించుకొని రివ్యూస్లో కొట్టేసుకునే కంటే అసలు తెలుగు వాళ్ళు మాత్రమే బిగ్ బాస్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? కంప్లీట్ అందరూ తెలుగు వాళ్ళే, అసలు వేరే స్టేట్ వాళ్ళకి సంబంధం ఉండదు. వేరే స్టేట్ వాళ్ళు మన దగ్గర వర్క్ చేస్తున్నా వాళ్ళు లీడింగ్లో ఉన్నా కూడా తీసుకోకపోతే ఎలా ఉంటుంది? బెటర్ కదా, వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. సో అప్పుడు ఇది తెలుగు షో అని చెప్పి మనం కూడా సాటిస్ఫై అవ్వచ్చు, అందరూ సాటిస్ఫై అవ్వచ్చు. తెలుగుని మాత్రమే గెలిపించండి అనే ఒక ఏదైతే ట్యాగ్ లైన్ ఉంటుందో అది మేబీ ఏ సీజన్లోనూ మనం ఏ బిగ్ బాస్లో మనం పెద్దగా చూసుంటాం. క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం కాబట్టి సో దిస్ ఈస్ ద బెటర్ టైం టు స్టార్ట్ అగైన్ ద సేమ్ క్యాంపెయిన్ బిఫోర్ బిగ్ బాస్ స్టార్ట్ అనమాట. ఇది బెటర్ టైం, ఇంతకన్నా పర్ఫెక్ట్ టైం ఇంకోటి కదా. సో ఎవరైతే పెద్ద వాళ్ళు లాస్ట్ సీజన్లో పెద్ద జర్నలిస్టుల నుంచి చిన్న బచ్చాగాల వరకు సో అందరూ తెలుగు వాళ్ళకే ఆపర్చునిటీ ఇవ్వాలి, తెలుగు వాళ్ళని గెలిపించండి, తెలుగు జాతి మనది
నిండుగా వెలుగు జాతి మనది అని పాటలు పాడామో, సో వాళ్ళందరూ దయచేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. తెలుగు వాళ్ళకి మాత్రం అవకాశాలు ఇచ్చేదానిలాగా. అప్పుడే ఇప్పుడు మీరు కరెక్ట్‌గా ఇది కరెక్టే. మీ జెన్యూనిటీని మీరు నిరూపించుకోవడం కోసం. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వ్యూస్ రాక కన్నడ లేని హేట్రేట్‌ని కన్నడ వాళ్ళ మీద లేకుంటే వేరే వాళ్ళ మీద పెంచి అప్పటి వరకు యునైటెడ్‌గా ఉన్న తెలుగు పీపుల్‌ని ఏదైతే ఆ తెలుగు అనే దాని మీద రిలీజియన్ మీదో లేకుంటే రీజియన్ మీదో లేకుంటే లాంగ్వేజ్ మీదో సెపరేట్ చేసి వ్యూస్ తెచ్చుకొని గేమ్ ఆడే కంటే ఇప్పుడే మీరు ఫైట్ చేశారనుకోండి, లేదా మీతో పాటు నేను కూడా కలిసి నా చిన్న గొంతు కూడా వినిపిస్తా నాకొచ్చే వ్యూస్తో కలిపి. సో అందరం కలిసి ఫైట్ చేద్దాం. తెలుగు వాళ్ళనే ఉంచుదాం షోలో. తెలుగు షో కానీ నడిపిద్దాం మనం. ఏమంటారు? అప్పుడు ఎవరైతే బిగ్ బాస్ చూస్తుంటారో ఆడియన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అరే తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇట్లాంటి పెంట ఏం లేదు బయట, మనం ఎవరికైనా ఓటేసుకోవచ్చు. లేకుంటే ఇప్పుడు నేను తెలుగు వాళ్ళకి ఓటేయకపోతే కొంపదీసి నన్ను పాకిస్తాన్ వాళ్ళకి ఇలా చూస్తారేమో, ఎందుకైనా మంచిది తెలుగు వాళ్ళే ఉంటే మనం ఎవరికైనా ఓటేసుకోవచ్చు తెలుగే కాబట్టి. లేకుంటే నన్ను పాకిస్తాన్ వాళ్ళ కింద చూస్తున్న పరిస్థితి ఏంటి అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. సో అలాంటి ప్రమాదం నుంచి మన బిగ్ బాస్ లవర్స్ని, మన బిగ్ బాస్ ఆడియన్స్ని కూడా మనం ఆ ప్రమాదం నుంచి కొంచెం దూరం చేసినట్టయితే లెట్స్ స్టార్ట్ ద క్యాంపెయిన్. తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు మాత్రమే ఉండాలి. ఏంటి మళ్ళీ ఇప్పుడైతే జెన్యున్ కాజ్ కింద మనం ఫైట్ చేస్తున్నట్టయితే కొంచెం ముందుకు పోయి బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా తెలుగు చెప్పాను కదా ఆల్రెడీ, కన్నడ వాళ్ళని తీసుకొస్తారు మళ్ళీ లోపలికి, ఖచ్చితంగా తీసుకొస్తారు. వాళ్ళని తిట్టించిన పాపం వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి తిట్టించిన ఆ పాపం మీరే కాకుండా మీ ఛానల్స్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆ పాపాన్ని మనం అంటించడం ఎందుకు? ఆ దరిద్రాన్ని వాళ్ళకి అంటించడం ఎందుకు? సో వాళ్ళని నీతిగా నిజాయితీగా బతికించే అవకాశాన్ని మనం ఇప్పటి నుంచే క్రియేట్ చేద్దాము. సో టు ఫైట్ ఫర్ దిస్ తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళే ఉండాలి, మనం ఫైట్ చేద్దాం. సో ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో సో మీరు కూడా ఫైట్ చేయండి అబ్బా. తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు బిగ్ బాస్లో రాకూడదు అని మనం ఫైట్ చేద్దాం. జెన్యున్ కాజే కదా. పాపం వాళ్ళని పిలిపించి ఎవరో వాళ్ళ చేత తిట్టించి, అది కూడా ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళని తిట్టించడం కంటే హ్యాపీగా మనం తెలుగు వాళ్ళని ఆడేసుకున్నాం అనుకో, చూడడానికి సమ్మగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. సో ఇప్పుడు ఎవరిని గెలిపించాలి అన్నప్పుడు మేబీ అప్పుడు మనకి 7th సీజన్ లాగా సీరియల్ అనో లేకుంటే కామన్ మ్యాన్ అనో లేకుంటే అలాంటి వాళ్ళని మనం అక్కడ మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ ఈ తెలుగు వర్సెస్ నాన్ తెలుగుని మనం లాస్ట్ సీజన్లో బాగా హైలైట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు వదొద్దు. ఎవరైతే పాపం అలాంటి వాళ్ళు వస్తే బెటర్ అని పాపం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే పోయినసారి ఏదైతే జరిగిందో ఒకవేళ సీజన్ అటు ఇటుగా అయితే మళ్ళీ అలాంటిదే మళ్ళీ చేసుకుని హ్యాపీగా వ్యూస్ తెచ్చుకోవచ్చు కదా అని వాళ్ళు ఉంటారు. వాళ్ళని తిట్టేది మన ఇంట్లో వాళ్ళని కాదు కదా, బయట ఆడవాళ్ళని కదా, బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు కదా, దట్టు వాళ్ళు కన్నడ వాళ్ళు కదా. సో మనకేం ఉండదు కదా అని పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని ఎండుటాకు ఎగురుకుంటూ వెళ్ళిపోయిందని. సో మనకెందుకు ఆ పాపం? సో మనం కూడా తెలుగు వాళ్ళ కోసం ఫైట్ చేద్దాం. తెలుగు వాళ్ళే బిగ్ బాస్లో ఉండాలి. లెట్స్ స్టార్ట్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ టుడే. అమ్మాయిని తిట్టించిన పాపం మనకెందుకు? ఎస్పెషల్లీ మీకెందుకు అబ్బా? మీరు కూడా పాపం తెలియకుండా తిట్టేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎందుకు మనకి వాళ్ళని తిట్టుకోవటం? వాళ్ళు ఏదో బతుకు తెలుగు కోసం వచ్చి బతుకుతున్నారు. అది యాక్చువల్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్పు. స్టార్ మాలో వస్తుంది కాబట్టి పాపం వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఎస్టాబ్లిష్ కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ మనకి తెలియదు. సో గుడ్డిగా వాళ్ళు ఎవరైతే చెప్తారో అదే మనం వినేస్తాం. తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అని ఎవరైనా విన్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్. సో వాళ్ళు వచ్చి మంచిగా ఉన్నారు, మంచిగా పోనీ మంచిగా నటించాలి అనుకో, సో వాళ్ళు కప్పించేయాలి కదా మీ లాంగ్వేజ్లోనే మరి. సో ఎందుకు కాబట్టి మనం తెలుగు వాళ్ళ కోసమే ఫైట్ చేద్దాం. ఫైట్ చేస్తున్నాను నేను ఈరోజు నుంచి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రివ్యూయర్స్ లాస్ట్ టైం ఫైట్ చేయడం కోసం వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళే ఉండాలనేది, సో వాళ్ళు కూడా కలిసి వస్తే అందరం కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బయట టెంట్ వేసుకుందాం. ఎండలు ఉన్నాయి అయినా కానీ హైదరాబాద్లో అకాల వర్షాలు పడుతున్నాయని విన్నాను కాబట్టి పెద్దగా ఫ్యాన్ కూడా అవసరం లేదు, మనం మెయింటైన్ చేద్దాం. ఏమంటారు? జై హింద్.